ఉదయకాల సమయంలో ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరచున ఈ సమయంలో దేవుని మాటల కోసం మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా స్వరములెత్తి, ప్రభువా నాతో మాట్లాడయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాట్లాడయ్యా అని దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే మనము అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని మాటలోనే సమస్తము దాగి ఉన్నది. ఆయన మాట చాలు మనకి. కాబట్టి ఒక నిమిషం స్వరములెత్తి, ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడయ్యా, నీ మెల్లనైన స్వరముతో నాతో మాట్లాడయ్యా. ఎందుకంటే దేవుని స్వరాన్ని వినలేకపోతే, దేవుని యొక్క స్వరాన్ని మనం వినకపోయినట్లయితే ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని మాట వినాలి. అప్పుడే ఆ మాట మన జీవితానికి కావలసింది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. గడిచిన రాత్రంతా కూడా చక్కటి నిద్రను, విశ్రాంతిని మాకు అనుగ్రహించి వేకువని లేచి నిన్ను స్తుతించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. నిజమే, మేము నీ ఎదుట నిర్దోషంగా ఉండాలని, నిర్దోషముగా కనబడాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా. ఇంకా మా జీవితములో ఏదైనా మేము దోషమును కలిగి ఉన్నట్లయితే దయచేసి ఆ దోషాన్ని తొలగించండి అయ్యా. దావీదు మహారాజు వలె మేము కూడా నీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఏమైనా ఉన్నదేమో మాకు తెలియజేయండి ప్రభు అని ఏ రీతిగా నాయన తను నీ ఎదుట నిర్దోషిగా ఉండటానికి ఎలా నాయన నిన్ను అడుగుచు దిగుదేవ నీ ఎదుట జీవిస్తున్నాడు. మేము కూడా మా అనుదిన జీవితాల్లోనైనా నీ ఎదుట నిర్దోషముగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఏదో నాయన మేము బ్రతుకుచున్నాములే అని తండ్రి నాయన మా జీవితాన్ని బట్టి మేము తృప్తి చెందకుండా ప్రభా, నిజముగా నీ ఎదుట మేము నిర్దోషంగా జీవించే జీవితాన్ని బట్టి తృప్తి చెందుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వినకుండా, ఈ మాటలను గ్రహించకుండా అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు సర్వశక్తిగల నామములో బంధిస్తున్నాను ప్రభా. మీరే మీ వాక్యము చేత మమ్మల్ని కడగండి అయ్యా. మీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా. మీ వాక్యము చేత మమ్మల్ని పవిత్రపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని ప్రార్థిస్తున్నామయ్యా. గత వారంలో నన్ను ఎవరిని బాధ పెట్టకూడదని మాతో మాట్లాడామయ్యా. నిజమే, ఈ లోకంలోనైనా మేము ఎవరిని బాధ పెట్టేవారిగా ఉండకూడదయ్యా. అవసరమైతే బాధను అనుభవించేవారిగా ఉండవచ్చేమో, కానీ నాయన ఎవరిని బాధ పెట్టకూడదని మీ లేఖన భాగాలు ఘోషిస్తున్నాయి ప్రభా. ఒకవేళ ఇంతవరకు మేము ఇతరులు బాధ పెట్టే వ్యక్తులుగా, బాధ పెట్టే మనుషులుగా మేము లోకములు జీవిస్తున్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకంటే ఆయన బాధ పెట్టే వారి యొక్క, బాధపడుచున్న వారి మొరను ఆలకించి వారికి న్యాయం తీర్చి దేవుడు పోయి ఉన్నావయ్యా. కాబట్టి నాయన అలా కాకుండా ఈ లోకం ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇదిగో దేవా అందరికి చేతనైతే అందరికి మేలు చేసే వ్యక్తిగా, అందరికీ సహాయం చేసే వ్యక్తిగా, అందరిని అర్థం చేసుకునే వ్యక్తులుగా జీవించినట్లు మాకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో కూడా నాయన మీరే మాతో, నాతో, అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లా. మరి దేవుని ఎదుట మనము నిర్దోషంగా ఉండాలంటే చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక 10 విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, వీలుంటే అన్ని ఒకసారి చెప్తా నేను. టయాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఓకే, వీలున్న వాళ్ళు రాసుకోండి. దేవుని ఎదుట ఒక వ్యక్తి లేదా దేవుని ఎదుట మనము నిర్దోషముగా ఉండాలంటే, నిర్దోషమైన వ్యక్తిగా మనము కనబడాలి అంటే ఏమి చెయ్యకూడదు లేదా చెయ్యకూడనటువంటి విషయాలు.
మొదటిగా మనం చూసినట్లయితే మరి హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము మరి 7, 8, 9 వచనాల్లో కొన్ని మనము చదివి ఉన్నాం. అందులో నుండి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఒకటి, దేవుని ఎదుట ఒక వ్యక్తి నిర్దోషమైన వ్యక్తిగా జీవించాలి అంటే, కనబడాలి అంటే, నంబర్ 1, ఎవరిని బాధ పెట్టకూడదు. నంబర్ 1, ఎవరిని బాధ పెట్టకూడదు. రెండవది, రుణస్థునికి రుణమును చెల్లించాలి. ఎవరికైతే మనము రుణపడి ఉన్నామో వారి రుణమును మనము తిరిగి చెల్లించాలి. అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామా, వస్తువులు తీసుకున్నామా, ఎవరికైతే మనం రుణపడి ఉన్నామో అలాంటి రుణస్థునికి మనము ఏం చేయాలి? రుణమును చెల్లించాలి. చెల్లించకపోతే తద్వారా వచ్చే నష్టాలు మనం ఆలోచిద్దాం. మూడవది, బలత్కారము చేత ఎవరికి నష్టము కలుగు చేయకూడదు. మూడవది, బలత్కారము చేత లేదా బలవంతముగా ఎవరికి నష్టము కలుగ చేయకూడదు. నాలుగవది, ఆకలి కలిగినటువంటి వానికి ఆహారము పెట్టాలి. ఎవరైనా ఆకలితో మన దగ్గరికి వచ్చారా, వారికి ఖచ్చితంగా ఆహారము పెట్టాలి. 5, దిగంబరిగా ఉన్న వారికి బట్టలను ఇవ్వాలి. దిగంబరిగా ఉన్నవానికి బట్టలను ఇవ్వాలి. 6, వడ్డీకి లేకపోతే వడ్డీ వ్యాపారము చెయ్యకూడదు. వడ్డీ వ్యాపారము చెయ్యకూడదు. 7, లాభము చేపట్టకూడదు. అన్యాయముగా లాభం కోసం ఏ పని చేయకూడదు. అంటే లంచాలు ఇట్లాంటి ఉంటాయి కదా, అన్యాయముగా. ఓకే. తర్వాత 7 చెప్పగా లాభం చేపట్టకూడదు. 8, అన్యాయము చేయకూడదు. ఎవ్వరికి కూడా అన్యాయం అనేది చెయ్యకూడదు. 9, పక్షపాతము చూపకూడదు. 10, న్యాయముగా తీర్పు తీర్చాలి. ఓకే. 1, ఎవరిని బాధ పెట్టకూడదు. రుణస్థునికి రుణమును చెల్లించాలి. బలత్కారము చేత ఎవరికి నష్టము కలుగజేయకూడదు. ఆకలి గల వారికి ఆహారం పెట్టాలి. దిగంబరికి బట్టలు ఇవ్వాలి. వడ్డీకి అప్పు ఇవ్వకూడదు. అయితే వడ్డీ వ్యాపారం చేయకూడదు. తర్వాత లాభము చేపట్టకూడదు. లాభం కోసం ఏది చేయకూడదు అన్యాయంగా. తర్వాత అన్యాయం చేయకూడదు. పక్షపాతం చూపకూడదు. న్యాయముగా తీర్పు తీర్చాలి. ఓకే. ఫస్ట్ విషయాన్ని మనము పోయిన వారములో ధ్యానించాం. ఏంటంటే ఎవరిని బాధ పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకములో ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టకూడదు. బాధ పెడితే ఏమవుతుందంటే, ఎవరైతే బాధపడుచున్నారో వారి మొరను దేవుడు వింటాడు. మనం అనుకోవచ్చు, ఈమెకి దిక్కు లేదు కదా, ఈ వ్యక్తికి దిక్కు లేడు కదా, కొడితే దిక్కు లేదు కదా, తంతే దిక్కు లేదు కదా అని మనం కొన్నిసార్లు కొంతమందిని ఏం చేస్తామంటే అలాంటి చిన్న చూపు చూసి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ ద్వారా ఎవరైనా బాధపడ్డారా
వారి మొరను నేను వింటాను, తద్వారా నీకు శిక్ష పడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో చూసినట్లయితే కయ్యూను హేబేలును బాధ పెట్టాడు. కయ్యూను హేబేలును బాధ పెట్టాడు, బాధ పెట్టి చంపాడు. కయ్యూను అనుకున్నాడు, ఇక నేను చేసిన పాపం, నేను చేసిన హత్య ఎవరికి తెలియదు కదా, ఇక ఎవరు నన్ను బాధ పెట్టడు, నేను చేసిన పని ఎవరికి తెలియదు అని తనలో తాను అనుకున్నాడు. ఏబేలు ప్రాణం పోయింది కదా, ఇంక చచ్చినోడు నన్నేం చేస్తాడు, ఇంక చనిపోయిన నాకేం కీడు చేస్తాడు అని అని కయ్యూను అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరిని బాధ పెడతామో ఆ బాధను అనుభవించిన వ్యక్తి బ్రతికినను చనిపోయినను గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా వారి బాధను చూసి బాధ పెట్టిన వానికి తగిన ప్రతిఫలమును ఇస్తాడు. మనం బాధ పెట్టిన వారు చచ్చిపోవచ్చు, కానీ బాధపడినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనము చదవండి. ఆది కాండము 4వ అధ్యాయం 10వ వచనము. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. బా, చాలా జాగ్రత్త వినాలి. దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులుగా జీవిస్తున్న మనం, విశ్వాసులుగా జీవిస్తున్న మనం, మందిరానికి వెళుతున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎవరినైనా తెలిసి గాని తెలియక బాధ పెడితే గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా ఆ బాధపడిన వ్యక్తిని బాధను ఖచ్చితంగా వింటాడు. ఆలోచించండి, ఇప్పుడు ఏబేలు చచ్చిపోయాడు, అవునా కదా, మరణించాడు. కానీ ఏబేలు రక్తము దేవునికి మొరపెట్టుచున్నది. మనము ఎవరినైతే బాధ పెడతామో చాలాసార్లు మన జీవితంలో నష్టపోవటానికి, మనశ్శాంతి లేకుండా జీవించడానికి గల కారణం ఏమిటంటే, మనం ఎక్కువ మనుషులను కొంతమంది మాటలతో బాధ పెడతారు. సూటిపోటి మాటల చేత, కత్తిపోటు వంటి మాటల చేత చంపుతూ ఉంటారు. కుక్క మీదనో, కోడి మీదనో, గాడిద మీద పెట్టి గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తికి అర్థం కావచ్చు, కానీ దేవునికి అర్థం కాదా? ఈ విషయం తెలిస్తే గుర్తుపెట్టుకోండి, జీవితంలో నువ్వు ఎవరిని బాధ పెట్టవు. ఈ విషయం అంటే కయ్యోను చేసినటువంటి పనిని దేవుడు చూశాడు. కయ్యోను తన సొంత తమ్ముని బాధ పెట్టి చంపాడు. కయ్యోను ఏబేలుని చంపినంత మాత్రాన తప్పించుకున్నాడా? లేదు. మళ్ళా చదువునాడు మాట. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చనిపోయిన వాని రక్తము దేవునికి మొరపెడుతుందంట. అంటే మనము ఎవరినైనా బాధ పెట్టామా, ఆ బాధను అనుభవించినటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోవచ్చు. ఆ చనిపోయిన రక్తం అంట దేవునికి మొరపెడుతుందంట. ఈ రోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరివైనా సరే, ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావో,
ఎవరిని ఇబ్బంది పెడుతున్నావో, ఎవరిని ఏడిపిస్తున్నావో, ఎవరిని దుఃఖపెడుతున్నావో వారు బహుశా ఏడుస్తున్నారేమో. నిన్ను బట్టి వాళ్ళు బాధపడుతుండేమో. నిన్ను బట్టి మనశ్శాంతి లేకుండా దిగులు పడుతూ ఏడుస్తున్నారేమో. గుర్తుపెట్టుకో, వాళ్ళ వాళ్ళు బాధపడుచున్న దానిని బట్టి దేవుడు మౌనంగా ఉండడు. వారి బాధని దేవుడు చూస్తాడు. వారు ఎందుకు బాధపడుతున్నారు, ఎవరిని బట్టి బాధపడుతున్నారు, దేవుడు ఖచ్చితంగా వారి బాధను చూస్తాడు. వారి బాధను అర్థం చేసుకుంటాడు. బాధ పెట్టినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా దేవుడు తగినటువంటి శిక్షణ కూడా ఇస్తాడు. చూడండి, నిర్గమాకాండములో ఏసేపు చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి. నిర్గమాకాండము నిర్గమాకాండము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఓకే, మన 11 కూడా చదువు. 11, 12 కూడా చదవండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. 13, 14 కూడా చదువు. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి రాజు ఎలాంటి వాడంటే చాలా క్రూరుడు. అక్కడ చదవబడిన మాటలు మనం చూస్తే వాళ్ళనంట భయంకరంగా బాధ పెట్టాడంట, భయంకరంగా శ్రమ పెట్టాడంట. ఒక మాట చెప్పాలంటే తాము అనుభవిస్తున్న బాధను దేవునికి చెప్పటానికి కూడా శక్తి లేదంట. ఆలోచన అంటే వారు ఎంత కఠినముగా వారిని బాధ పెట్టారంటే కనీసం వారికి ఉన్న బాధను కూడా ఇతరులకు చెప్పుకోవటానికి శక్తి లేదంట. అందుకే అక్కడ రాయబడే మాటలు చూస్తే వారిని ఓకే, తర్వాత కింద చూస్తే వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. కింద చూస్తే వారి ప్రాణములను విసికించిరి. ఆలోచించండి. అంటే ఈ రాజు ఐగుప్తులను ఎంతగా బాధించాడంటే, ఎంతగా బాధ పెట్టాడంటే కనీసం ఏడవటానికి కూడా కొంతమంది చూడండి ఏడవలేరు పాపం. ఎందుకంటే వారు పెట్టిన టార్చర్ భరించలేక ఒక మనిషి సగం చచ్చిపోయింటాడు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తులంట ఇక ఏడవటానికి కూడా శక్తి లేక ఇక మూలుగుతూ ఉంటారంట, మూలుగుతూ ఉంటారు. అప్పుడు దేవుడంట
వారి మూలుగులను వినెను. ఒకసారి చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో నుండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఈ లోకములో మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఎప్పుడైతే మనం ఇతరులు బాధ పెట్టకుండా జీవిస్తామో, గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని ఎదుట నిర్దోషముగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది మనుషులను బాధ పెట్టారు, కానీ వాళ్ళ జీవితాలు చూడండి. మనుషులను బాధ పెట్టిన వారు ఎవరు కూడా చరిత్రలో బాగుపడినట్టు లేదు. ఒకవేళ తమ తప్పులు తాము తెలుసుకొని పశ్చాత్తాపడితే తప్ప. ఉదాహరణకి ఫరో ఇశ్రాయేలును బాధ పెట్టాడు, ఏమన్నా బాగుపడ్డా? బాగుపడలేదు. మళ్ళా చదువు నా మాట చూసినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎవరినైనా బాధ పెడుతున్నావా? వారి మొర దేవుని యొద్దకు వెళ్తుందంట. అందుకే చాలాసార్లు చెప్తా, నువ్వు కొడితే కేసు, దేవుడు కొడితే కేసు లేదు. మనం కొడితేనే కేసు, మనం చంపితే కేసు. దేవుడు కొడితే కేసు లేదు, దేవుడు చంపితే కేసు లేదు. కాబట్టి దయచేసి ఎవరి జోలికి మనము వెళ్ళకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. మనకు తెలుసు, కానీ మనుషులు మనం బాధ పెడుతూ ఉంటాం. ఎందుకంటే నన్ను బాధ పెట్టాడు కదా అంట. ఒకవేళ నిన్ను బాధ పెట్టాడా, నువ్వు బాధపడు. దాని ద్వారా నీకు లాభమే కానీ నష్టమేముండదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు న్యాయం తీరుస్తాడు. చదువుదామా తర్వాత 3వ అధ్యాయం 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే ఎందుకు దేవుడు అంటే మనస్సులో బాధపడే విషయాలను కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, మనుషుల విషయంలో మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మనల్ని బట్టి ఎవరు కూడా నొచ్చుకోకూడదు. అక్కడ చూస్తే మరియు యెహోవా ఇట్లనెను, అంటే దేవుడే చెప్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు ఈ విషయాల గురించి. ఇవి మనుషులకు కనబడనివి, మనుషులు చూడనివి, మనుషులు గ్రహించనివి ఇవి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. దేవుడు తన ప్రజల బాధను చూసే దేవుడు ఆయన. తన ప్రజలు ఎవరు బాధపడుతున్నారా, ఎవరు ఇబ్బంది పడుతున్నారని దేవుడంట తన ప్రజల యొక్క బాధను చూస్తాడంట. బహుశా ఈ మాటలు వింటున్న నీవు, ఎవరి చేతనైనా నువ్వు బాధించబడుతున్నావేమో, ఎవరి చేతనైనా నువ్వు బాధను అనుభవిస్తున్నావేమో,
నువ్వు అనుకోవచ్చు, ఇంక ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ బాధ నేను అనుభవించాలని ఏడుస్తున్నామేమో, ఇక నాకు న్యాయము జరగదా, ఇక నాకు మంచి రోజులు లేవా అని నువ్వు అనుకోవచ్చు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన నీ బాధను చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నా బాధను చూసేవారు లేరా, నన్ను అర్థం చేసుకునేవారు లేరా, నా బాధను అర్థం చేసుకునేవారు లేరా అని ఒకవేళ మనసులో నీకు ఒక ప్రశ్న ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. నీ బాధను చూస్తున్నాడు ఆయన. నువ్వెంతగా బాధపడుతున్నావో, నువ్వెంతగా దిగులు పడుతున్నావో, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంతగా దుఃఖపడుతున్నావో, ఆయన నీ బాధను చూస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఏమయ్యాడు? కరోనా టైంలో చాలా మంది అన్న మాట అంటే, కరోనా సమయంలో దేవుడు ఎక్కడా? కరోనా సమయంలో దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరోనా సమయంలో దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది అని దేవుని గురించి చాలా మంది కరోనా టైంలో దేవునికి వేసిన ప్రశ్న తెలుసా? అసలు కరోనాలో దేవుడు ఎక్కడా? అసలు కరోనా సమయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజల బాధ నిత్యముగా చూచి తిని. తర్వాత, పనులలో తమ్మును కష్టపెట్టిన వారి బాధను బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు సూటికి చెప్పే మాట ఏమిటంటే, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నీలో కుమిలిపోతున్నావు. అయితే నీకున్న ప్రశ్నలు ఏమిటంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బలహీనతలు అనుకోండి. ఒకటి, బాధించబడే వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. బాధపడుచున్న వారితో దేవుడు మాట్లాడే మాట అంటే, నీ బాధను నేను చూస్తున్నాను. రెండవదిగా, నీ కష్టం ఎవరైతే నిన్ను కష్టపెడుతున్నారో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, దేవుడు దానిని కూడా చూస్తున్నాడు. మూడవదిగా, వారి దుఃఖము నాకు తెలిసేయున్నది. నువ్వు ఎంతగా దుఃఖపడుతున్నావో, ఎంతగా వేదన పడుతున్నావో దేవుడు అంటున్నాడు కదా, నాకు తెలిసేయున్నది. కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు. మనసులో నిన్ను బాధ పెట్టినంత మాత్రాన దేవుడు నీకు దూరముగా ఉండే దేవుడు కాదు. మనసులో నిన్ను హింసించినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నీ దుఃఖాన్ని కూడా చూస్తున్నాడు, నీ మొరను వింటున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. మరొక మాట చూద్దామా? 9వ వచనం. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. చూశారా? నీవు మనుషుల చేత బాధించబడినప్పుడు, మనుషుల చేత హింసించబడుచున్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ బాధ, నీ మొర దేవుని ఎదుగు ఖచ్చితంగా వెళుతున్నది. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. చనిపోయినటువంటి ఏబేలు యొక్క మొర దేవుని యొద్దకు ఎలా చేరిందో, చనిపోయినటువంటి ఏబేలు రక్తం ఎలా దేవుని మొరపెట్టిందో, ఆ మొర ఎలా దేవుడు విన్నాడు. ఈరోజు బ్రతికి ఉండి కూడా చనిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఒకవేళ
నువ్వు ఉన్నావేమో. నీ మొరంట నిశ్చయముగా ఆయన యొద్దకు చేరి ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని దృష్టిలో ఉన్నావు. నీకు జరిగేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుభవించే శ్రమను, నీ మొరను దేవుడు వింటున్నాడు. నీ హింసను చూస్తున్నాడు. నీ బాధ ఆయనకు తెలిసే ఉన్నది. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి దయచేసి ఎప్పటికిని ఎన్నటికిని ఇతరులను బాధ పెట్టకూడదు. ఇప్పటి వరకు ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని దగ్గర నీ ద్వారా ఒక వ్యక్తి బాధపడకూడదు. నువ్వు ఎక్కడ నిలబడ్డా గానీ గుర్తుపెట్టుకో, నీ ద్వారా ఎవరు బాధపడకూడదు. నా ద్వారా ఎవరు బాధపడకూడదు. నేను ఎవరిని బాధ పెట్టకూడదు. ఒక గట్టి తీర్మానం, నిర్ణయం మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా మనం ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో హామాను మొర్దెకైని బాధ పెట్టాడు. హామాను మొర్దెకైని బాధ పెట్టాడు. కానీ అంతంలో చూస్తే హామాను లేడు, మొర్దెకై ఉన్నాడు. ఎందుకు? హామాను మొర్దెకైను బహుగా బాధ పెట్టాడు. ఆఖరికి చంపాలనుకున్నాడు. చంపుటకు పెద్ద ఒక ఉరికుయ్యను కూడా చేశాడు. ఇప్పుడు అనుకోవచ్చు, ఏమని? మొర్దెకై, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ నిందలు, నా మీద ఎందుకు ఇంత కక్ష కట్టారని అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకో, అయినా కానీ తన పని మాత్రం చేయటము మానుకోలేదు. కొన్నిసార్లు నువ్వు బాధపడుచున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఇతరుల చేత నువ్వు బాధించబడుతున్నప్పుడు, ఇతరుల చేత నువ్వు కొట్టబడుచున్నప్పుడు దేవుడు మాట్లాడకుండా మౌనముగా ఉండొచ్చేమో, కానీ నీకు జరిగిన అన్యాయానికి మాత్రము ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. కొన్నిసార్లు నువ్వు వెళుచున్న మార్గములో దేవుని స్వరాన్ని వినలేకపోయి ఉండొచ్చేమో, కానీ దేవుని స్వరాన్ని వినలేనంత మాత్రాన దేవుడు మౌనముగా ఉండేవాడు కాదు. నీకు న్యాయాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షాన దేవుడు కార్యం జరిగిస్తాడు. అందుకే దేవుడు తన ప్రజలతో అన్న మాట అంటే, ఇక నేను మనుషుల మాటల వల్ల నిన్ను ఇక బాధ పెట్టనివ్వను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల మాటల వలన నేను నిన్ను ఇక బాధ పెట్టనివ్వను. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ మనుషుల మాటల వలన బాధను అనుభవిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల మాటల వలన, బంధువుల మాటల వలన, భర్త మాటల వలన, భార్య మాటల వలన, స్నేహితుల శత్రుల మాటల వలన ఇప్పటి వరకు బాధను అనుభవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఇక నేను మనుషుల మాటల వలన నిన్ను బాధ పెట్టనివ్వను. నిన్ను బాధించువారు నీకు దూరము అగుదురుగాక. ఆమేన్. నిన్ను బాధించిన వారు నీ యొద్దకు వచ్చి వారు సాగిలపడి నమస్కారము చేదురుగాక. ఆమేన్. ఆమేన్. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో దేవుడు చెప్పి, ఇప్పటిదాకా మాటల చేత నిన్ను బాధ పెట్టారు, మాటల చేత నీ మనసును పొడిచారు, మాటల చేత నీ హృదయాన్ని గాయపరిచాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక మనుషుల మాటల వలన నేను ఇక నిన్ను బాధ పెట్టనివ్వను. నీ శత్రు టైం అయిపోయింది. గొల్యాతు ఎన్ని రోజులు బాధ పెట్టాడు?
ఎన్ని రోజులు బాధ పెట్టాడు? 40 రోజులు. తర్వాత రోజు రావటం తిట్టటం, రోజు రావటం సవాల్ చేయటం, వీళ్ళేమో భయపడి ఉనికి సావటం. 40 రోజులు అంతే. ఇంకా తర్వాత ఏమైంది తెలుసా? ఇశ్రాయేలును బాధ పెట్టుచున్నటువంటి పిలిస్తున్నటువంటి గొల్యాతును దేవుడు చంపేశాడు. 40 రోజులు సవాల్ చేస్తున్నాడు. సవాల్ చేయటమే కాదు, ఇశ్రాయేలు దేవుని కూడా దూషిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, ఈ యొక్క గొల్యాత్ అంట వచ్చి రోజు ఇశ్రాయేలు ప్రజలు శపిస్తున్నాడంట. అది నిన్ను కూడా ప్రజలు శపిస్తున్నారేమో. ఎంతకాలం వారి శాపాలు నేను అనుభవించాలని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో. 40 రోజులు విరామం లేకుండా గొల్యాతు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు సేవిస్తున్న దేవుని కూడా శపించాడంట. అయితే 40 రోజులు టైం అయిపోయింది. ఇంకా తర్వాత ఇశ్రాయేలు ప్రజలు గాని, ఇశ్రాయేలు దేవుని గాని ఇక దూషించేవాడు లేడక్కడ. హతము చేయబడ్డాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, అంటే మనల్ని బాధించేవారు చచ్చిపోవాలని కాదు అక్కడ. ఓకే, ఒకటి, మనల్ని బాధ పెట్టిన వారిని దేవుడు ముందు మొదటిగా చెప్తాడు, వద్దని చెప్తాడు, చేయొద్దని చెప్తాడు. కానీ ఎంత చెప్పినా కానీ వినకపోతే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా టార్చుగా నాశనము. అంటే దేవుడు మన శత్రువు కూడా చంపాలని ఉద్దేశించాడు, కానీ మన శత్రువు మార్చాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత చెప్పినా వినకపోతే తర్వాత స్టెప్ దేవుడు అతని లోకం నుంచి తీసేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందుకే యేసుక్రీస్తు ఏమనంటే, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మన శత్రువులు చంపాలని ఎప్పుడు కూడా ఉద్దేశించడు. మన శత్రువు కూడా మార్చి మనకు స్నేహితునిగా చేయాలనుకుంటాడు. మన శత్రువు మనకు భోజనం సిద్ధపరచాలనుకుంటాడు. ఓకే, ఎందుకంటే మన శత్రువు చచ్చిపోతే మనకు నష్టమే, దేవునికి నష్టమే. ఒక వ్యక్తి చావటం ద్వారా మనకి ఏం లాభం? అది ఆ శత్రువు మారు మనస్సు పొంది దేవుళ్ళకి వస్తే అది సంతోషం. కాబట్టి దేవుడు మన శత్రువు మొట్టమొదటిగా చంపటానికి ప్రయత్నం చేయడు, మార్చటానికి ప్రయత్నం చేస్తాడు. అది ఎప్పుడంటే, చదువుదాము, పోయినసారి చదివించాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా మనకి మిత్రులుగా చేయును. ఆమేన్. యోసేపునకు ఇంట్లో ఉన్న అన్నలే శత్రువులు. యోసేపు అన్నలు యోసేపునకు కీడు చేశారు, యోసేపునకు నమ్మక ద్రోహం చేశారు. కానీ యోసేపు మాత్రం తిరిగి వారి కీడు చేయలేదు. అందుకని యోసేపునకు శత్రువులుగా ఉన్న తన కుటుంబ సభ్యులనే దేవుడు యోసేపునకు మరలా మిత్రులుగా చేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన శత్రువు పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, నంబర్ 1, చంపటం కాదు, మన శత్రువును మార్చటానికి దేవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడంటే, మన శత్రువును ఎప్పుడైతే ప్రేమిస్తామో, మన శత్రువుకు తిరిగి మనం ఎప్పుడైతే కీడు చేయకుండా ఉంటామో, అప్పుడు ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా
వానికి మిత్రులుగా చేయును. మిత్రులుగా చేసి ఏం చేస్తాడు? 23 కీర్తనల తన శత్రువుల ఎదుట ఆయన వారికి భోజనమును, చదవండి అన్నమాట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిచున్నది. ఈరోజు నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో గుర్తుపెట్టుకో, వారి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే నీ శత్రువులనే నీకు స్నేహితులుగా మార్చాలని దేవుని ఆశ. రెండవదిగా నీ శత్రువుల ఎదుటనే, లేకపోతే నీ శత్రువు ఇంటిలో నీకు భోజనాన్ని సిద్ధపరచు, విందు. చూడండి, కాబట్టి శత్రువు గురించి మనం మంచి మనసు కలిగి ఉండాలి. శత్రువు పట్ల మనకు మంచి మనసు లేకపోతే గుర్తుపెట్టుకో, మన శత్రు మనసును కూడా దేవుడు మార్చాడు. చూడండి, వాస్తవానికి యోసేపునకు ఎంత శత్రుత్వం ఉండాలి, ఎంత కోపం ఉండాలి, కానీ యోసేపు అంటున్న మాట్లాడి తెలుసా, వాళ్ళకి ఏమో భయపడి చస్తా ఉన్నారు. చదవండి ఒకసారి చివరి అధ్యాయం 50వ అధ్యాయము 15 నుండి 21 వరకు చాలా శ్రద్ధగా వినండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించననుకుని యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చూడండి, అంత బాధ, చిన్న వయసులోనే ఎంతగానో బాధించారు పాపం. తండ్రికి దూరం చేశారు, తండ్రి ప్రేమకు దూరం చేశారు. అయినా కానీ యోసేపు మనసులో మాత్రం తనకు కీడు చేసిన అన్నల మీద ఎలాంటి కోపము గాని ద్వేషము గాని ఏమి కూడా. అందుకని యోసేపునకు శత్రువులుగా ఉన్నటువంటి అన్నలను దేవుడు యోసేపు మనసును చూసి ఏం చేశాడు? శత్రువులందరినీ మరలా స్నేహితులుగా మార్చేశాడు. అది ఊరక మార్చలేదు అక్కడ. ఈరోజు ఎందుకు ఇంకా నీ శత్రువు నీకు శత్రువులుగా ఉన్నారు, నిన్ను బాధించేవారు ఇంకా బాధ పెడుతున్నారంటే వారిని క్షమించటం లేదు, వారి కోసం నువ్వు ప్రార్థించటం లేదు, వారి క్షేమాన్ని నువ్వు కోరటం లేదు. బహుశా వారి చావును కోరుతున్నవేమో, వారి కీడు కలగాలని కోరుతున్నవేమో, వారికి నష్టం కలగాలని కోరుకుంటున్నావేమో, వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటున్నావేమో. కానీ అలా మనము ఊహించినంత కాలము మన శత్రువు ఇంకా మన పైన శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, కానీ ప్రేమ ఎంత మాత్రం రాదు. శత్రువు ఎప్పుడు మారాడు తెలుసా? యోసేపు తన మనసులో తనకు కీడు చేసిన అన్నల మీద ఎలాంటి కోపము గాని ద్వేషము లేకుండా ఉన్నాడు. కాబట్టి అందుకని సామెతలు 16వ అధ్యాయంలో మాట ప్రకారం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా చేశాడా లేదా? ఎప్పుడు యోసేపు అన్నలను మిత్రులుగా మార్చాడంటే యోసేపు ప్రవర్తన దేవునికి ఇష్టం కలిగిందంట. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుడు మరలా మాట నాకైతే తెలియదు.
నువ్వు ఇంకా ఎవరినో బాధ పెడుతున్నావేమో. నువ్వు బాధ పెడుతున్నావు కాబట్టి దేవుడు చూస్తున్నాడు. నిన్ను బట్టి ఒక వ్యక్తి బాధను అనుభవిస్తున్నాడేమో, నరకాన్ని అనుభవిస్తున్నాడేమో. ఆ బాధ దేవుని యొద్దకు వెళ్ళిందేమో. ఇప్పుడు ఆ వ్యక్తి మొరపెడుతున్నాడు, నాకు పలానా వ్యక్తి అన్యాయం చేశాడు, మోసం చేశాడు, నన్ను బాధించాడు, నాకు తీర్పు తీర్చవా? అయితే దేవుడు బహుశా నీవు బాధ పెట్టిన వారి బాధ మొర దేవుని ఎదుకు వెళ్ళి, మాకు న్యాయము తీర్చని ప్రభు, మాకు న్యాయం తీర్చని ప్రభు అని వారి మొర దేవుని సన్నిధిలో మొర పెడుతుందేమో. ఇప్పుడు వారి మొరకు దేవుడు ఏం చేయాలి? స్పందించాలి, వారికి న్యాయం చేయాలి. వారి మొరని బట్టి చూస్తే, వారిని బాధించిన విధానాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు నీ మీదకి శిక్ష రావాలి, నీకు పనిష్మెంట్ రావాలి. కానీ దేవునికి అది ఇష్టం లేదు. అందుకని ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. బహుశా నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో, ఎవరినైతే దుఃఖ పెట్టావో, ఎవరినైతే నువ్వు ఏడిపిస్తున్నావో, వారి విషయంలో నువ్వు పశ్చాత్తాపడితే గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. మనము పశ్చాత్తాపడకపోతే, ఎవరినైతే మనం బాధ పెడుతున్నామో వారి బాధ, వారి మొర దేవుని యొద్దకు వెళ్తుంది. వారి బాధను బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. అందును బట్టి చూస్తే శిక్ష మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఈరోజు ఎవరి మొర దేవుని సన్నిధులు నీ మీద, నాకు న్యాయం తీర్చండి ప్రభు అంటుందో నాకు తెలియదు. ఈరోజు ఈ మాటలు ఆలకించాలి. ఇవి విలువైన మాటలు. ఇవి ఆలోచించకుండా మనమేదో సొంతగా ఆలోచిస్తూ ఉంటాం. చాలాసార్లు మనల్ని బాధ పెట్టిన వారి గురించి ఏంది ప్రభా ఎంతకాలం అంటాం. మరి మనం బాధ పెట్టిన విషయం ఏంటి? ఎవరో నిన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడుతున్నావు. మరి నీవు బాధ పెట్టిన వారి విషయం ఏంటి? ఒకప్పుడు నువ్వు బాధ పెట్టలేదా? ఒకప్పుడు నీ ద్వారా ఎంతమంది ఏడ్చారు? అందుకని బైబిల్లో పురుషులకు దేవుడిచ్చిన పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? బైబిల్లో భర్తలకు దేవుడిచ్చిన పెద్ద పనిష్మెంట్ ఏంటంటే, ఏ భర్త అయితే తన భార్యను బాధ పెడతాడో దేవుడు చెప్పిన స్ట్రైట్ క్వశ్చన్ తెలుసా? వాని ప్రార్థన నేను వినను. భార్యను బాధ పెట్టిన వాని ప్రార్థన దేవుడు వినడంట. ఇంకంతకంటే ప్రపంచంలో శిక్షణ ఏమైనా ఉందా? ఏ పురుషుడైతే, ఏ భర్త అయితే తన భార్యను బాధ పెడతాడో దేవుడు అంటున్న మాట, నీ ప్రార్థన నేను వినను. అలానే ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, భార్యను బాధ పెడితే దేవుడు వారి ప్రార్థన వినడు. అంత మాత్రమే కాదు, మనము ఎవరినైనా బాధ పెడితే మన ప్రార్థన కూడా దేవుడు వినడు. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు మనం చేసే ప్రార్థనలు దేవుని యొద్దకు చేరటం లేదంటే, మనం ఇంకా చాలా మందిని బాధ పెడుతూ ప్రార్థన చేస్తాం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట చూపిస్తాను చూడండి. పేతురు పత్రిక. ఈ మన హృదయంలో ఫిక్స్ కావాలన్నమాట. ఈ బైబిల్లో కాదు, మన హృదయంలో ఉండాలి ఈ మాటలన్నీ. పేతురు పత్రిక, ఓకే,
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే ఇక్కడ మాట ఏంటంటే, ఏ భర్త అయితే తన భార్యను బాధ పెడతాడో దేవుడు అంటుండు, నీ ప్రార్థన నేను వినను. ఈరోజు మనకున్న సమస్య ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనలు దేవుడు వింటంలే. ప్రార్థనలు అందరు చేస్తున్నారు కానీ సమస్య ఏంటి? ఏం ప్రయోజనము? దేవుడు ప్రార్థన వింటాం. ఎందుకు వింటం లేదంటే, మనం ఇంకా మనుషులను బాధ పెడుతున్నాం. ఓకే, మరొక మాట చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇన్ని మనకు తెలిసిన విషయాలే, కానీ మనము పాటించటం లేదు, అనుసరించటం లేదు. కానీ దేవుడు ఈ విషయాల్లోనే మనం సెర్చ్ చేసుకోమంటున్నాడు. చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 21 నుండి 26 వరకు. చాలా జాగ్రత్త వినాలి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడ్దువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూశారా? దేవుడు అంటున్నాడు, ముందు నీ కానుక తర్వాత, నీ ఆరాధన తర్వాత, నీ ప్రార్థన తర్వాత ఏది ముందంట? మొదట కావున నీవు బలిపీఠమును దర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి, అక్కడ కింద మాట ఏంటంటే, మొదట ప్రార్థించే ముందు నీ భర్తతో సమాధాన పడాలి, నీ భార్యతో సమాధాన పడాలి, నీ శత్రువుతో సమాధాన పడాలి. అటు తరువాత నువ్వు ప్రార్థన చేయొచ్చు, అటు తర్వాత ఆరాధన చేయొచ్చు, అటు తర్వాత నువ్వు కానుకివ్వచ్చు. ఇతరులను క్షమించకుండా, ఇతరులను క్షమాపణ అడగకుండా ప్రార్థన చేసిన వ్యర్థమే, భక్తి చేసిన వ్యర్థమే, ఆరాధన చేసిన వ్యర్థమే, బలి ఇచ్చిన వ్యర్థమే, కానుకలు ఇచ్చిన వ్యర్థమే. ఏం చేయాలంటే మొదట కానుక కాదు, మొదట దేవునికి కావలసింది నీ శత్రువుతో నువ్వు సమాధానపడ, నీ శత్రువును క్షమించటం, నీ శత్రువును బాధించకుండా ఉండటం. ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత కూడా ఇంకా నువ్వు మనుషులకు శత్రువుగా జీవించొద్దు. నీకు శత్రువుగా ఉంటే నో ప్రాబ్లం, ఆ మాట కూడా చెప్తే మీకు ధైర్యం వస్తుంది. మరి నా శత్రువు సంగతి ఏంటి పాస్టర్ గారు, నా గురించి చెప్తున్నావు కానీ మరి నా శత్రువులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు గొల్యాతు కంటే డేంజరు, హామాను కంటే డేంజరు అనుకోవచ్చు. నీ శత్రువుని దేవుడు ఎంత టైం కావాలి చెప్పండి? అబిగెయిల్ అంటది దావీదుతోటి, మన శత్రువు ప్రాణాన్ని అంటే దేవుడు విసిరేస్తాడంట. తీద్దాం ఒకసారి.
ఈ మాట గుర్తు. నీ శత్రు విషయం ఏంటి? ఓకే, నీ శత్రువు నువ్వేం టెన్షన్ పడగాకు. నీ శత్రువుల గురించి దేవుడు చూసుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉండి 1 సమూయేలు గ్రంథము, ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. చాలాసార్లు నువ్వు శత్రువు గురించి ఆలోచిస్తున్నావు. అన్నం తింటప్పుడు నీ శత్రువు గుర్తొస్తున్నాడు, ప్రార్థన చేసినప్పుడు నీ శత్రువు గుర్తొస్తున్నాడు, పని చేసినప్పుడు నీ శత్రువు గుర్తొస్తున్నాడు, ఆఖరి పడుకుంటప్పుడు నీ శత్రువే. అందువల్ల నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. నీ శత్రువు గురించి నువ్వు మర్చిపో. ఓకే, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. ఇది ఓకే, మరి ఎలా తీసుకుని వచ్చేదాన్ని ప్రింట్ చేసుకో. ఓకే, 29వ వచనం రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి ఈ మాట. అందరు చదవండి. ఈరోజు చాలా మంది మనుషులు భయపడుతున్నారు, శత్రువు భయపడుతున్నారు. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. చేతిలో ఉన్న రాయిని విసిరేయటానికి ఎంత టైం పడుతుంది? ఆలోచించండి. దేవుడు ఒక్క రాయి విసిరేసాడు అంతే. ఎవరి మీద? గొల్యాతు మీద. అంతే. ఆ రాయి విసిరేసరికి ప్రాణం పోయిందంతే. యుద్ధము చేసేది నేను కాదు, యుద్ధము యెహోవా. ఎంత టైం పట్టింది? ఒక రాయి విసిరేయటానికి ఎంత టైం పడుతుందో అంతే మన శత్రు ప్రాణాన్ని దేవుడు అంట విసిరేస్తాడంట. మళ్ళీ అందరు చదవండి ఒకసారి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. కాబట్టి ఎన్ని అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. ఈ కేవలం బైబిల్లో చదివిన మాటలే కాదు, ఈ చదివి నేను నా జీవితంలో కూడా చాలా అనుభవించాను. నా జోలికి వచ్చిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. ఓకే, నా జోలికి వచ్చి చాలా మంది మారు మనసు పొందినారు. అనుభవంతో దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఊరకనే రాయించలే, వాళ్ళ జీవితంలోనే కాదు, నమ్మిన ప్రతి వాని జీవితంలో కార్యాలు చేసే దేవుడు. పాస్టర్ గారు, ఇది వాళ్ళకు అనుకోవచ్చు, వాళ్ళకే కాదు మనకు కూడా. ఒకప్పుడు శత్రువు గురించి ఆలోచించేవాడిని, శత్రువు గురించి భయపడేవాడిని, శత్రువు గురించి దుఃఖపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ బాధే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగ తీర్చుట నా పని, నేనే వానికి ప్రతిఫలమును ఇస్తాను. కాబట్టి నేను మరలా చదువుతున్న ఈ మాట. నిన్ను హింసించుటకైనను, గుర్తుపెట్టుకో, హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసురునట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. మన ప్రాణము దేవుని చేతిలో దాచబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే నిజంగా మన ప్రాణము దేవుని చేతిలో దాచబడి ఉంది. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? కొలస్సీ 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు
దాచబడి ఉన్నది. రోగం నిన్నేం చేయలేదు, శత్రువు నిన్నేం చేయలేదు. గుర్తుపెట్టుకో, బాధించేవారు నిన్నేం, ఎందుకంటే నీ జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నది. ఏబు ప్రాణాన్ని దేవుడు ఎందుకు తీయలేదంటే, ఏబు ప్రాణం దేవుని చేతిలో దాచబడి ఉన్నది, అనుమతించలేదు. ఈరోజు నీ ప్రాణం, నీ జీవం దేవుని చేతిలో దాచబడింది. కాబట్టి ఒక్క మాట, యెషయా గ్రంథము '. మనకు మర్మాలు అవసరం లేదు, ఉన్న విషయాలు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అవే మనకు గొప్ప ధైర్యమును, ఆదరణను, శక్తిని, బలమునిస్తాయి. అందరు చదవండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనము. నీతి అనుసరించుచున్న వారులారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న వారు జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. చూసారా? అది కాబట్టి ఎవరన్నా మనల్ని బాధ పెట్టని, కానీ మనం మాత్రం ఎవరిని బాధ పెట్టని. మనం ఎప్పుడు కూడా పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుట నా పని, నేనే వానికి ప్రతిఫలం ఇస్తాను. నువ్వు కొడితే దెబ్బ తగలదు, దేవుడు కొడితే. అర్థమవుతుంది అది. కాబట్టి కొన్ని విషయాలు దేవునికి వదిలేయాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈరోజు ఒక సేవకునిగా చేతులు జోడించి చెప్పే మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు నన్ను బాధ పెట్టేవాము, వదిలించి ఇప్పటి నుండి ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. నీ ద్వారా ఎవరు ఈ ప్రపంచంలో బాధపడకూడదు. నీవు బాధ పెట్టినప్పుడు బాధపడిన వాని మొర దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. అది ఇదొక్కటి చాలు. నీ గురించి పరలోకములో ఉన్న హైకోర్టులో నీ మీద ఎలాంటి కంప్లైంట్ లేకుండా చూసుకో. పరలోకం అనే హైకోర్టులో ఒక వ్యక్తి మీద ఎప్పుడు కంప్లైంట్ తెలుసా? నువ్వు బాధ పెట్టినప్పుడు పరలోకములో అక్కడ నీ మీద కేసు ఫైల్ అవుతుంది. అంటే ఇది వేరుగా తప్పుగా ఆలోచించొద్దు. ఇప్పుడు ఏబేలు చచ్చిపోయాడు, ఇప్పుడు కయ్యూని మీద కేసు పడిందా లేదా చెప్పాలి. ఏం పాస్టర్ గారు చచ్చిపోయాడు ఎలా కేసు పెడతారంటే, మరి కేసు పెట్టినట్టే. ఏబేలు రక్తం అంట యెహోవాకు మొరపెట్టిందంట. అంటే పరలోకం అనే కోర్టులో ఏబేలు తన అన్నైనటువంటి కయ్యూని మీద కేసు పెట్టేశాడు. ఆలోచించు. ఎప్పుడైతే హేబేలు తన అన్న మీద కేసు పెట్టాడో, అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? స్పందించాడు. ఇప్పుడు హేబేలు శిక్షించటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమని తెలుసా? చదవను ఒకసారి. మనం తప్పించుకోలేం. మన మనసును మోసం చేయగలుగుతాం, కోర్టులు మోసం చేయగలుగుతాం, కానీ దేవుని మాత్రం అన్నిటికీ మోసము చేయలేదు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం, 4వ అధ్యాయం 8 నుండి 15 వరకు చాలా జాగ్రత్తగా చదవండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. ఈరోజు నీ మీద ఎన్ని కేసులు నాకు తెలియదు.
ఈరోజు ఎంత మంది నీ ద్వారా బాధను అనుభవిస్తున్న వారు దేవుని దగ్గర మొరపెడుతున్నారో నాకు తెలియదు. కానీ ఒకటి, వారి మొరను దేవుడు వింటాడు, వారికి న్యాయం చేస్తాడు. ఆ శిక్ష మన మీద పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? క్షమించేయాలి, బాధ పెట్ట మర్చిపోవాలి. ఒక చనిపోయిన వ్యక్తే దేవుని దగ్గర మొర పెట్టాడు. ఒక చనిపోయిన వ్యక్తి దేవుని మొర విన్నప్పుడు బ్రతికున్న వ్యక్తుల మొరను దేవుడు వినడా? జాగ్రత్త వినాలి, నిద్రపోయే వాళ్ళు ఒకసారి మేల్కోవాలి. ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికున్న వ్యక్తి మీద కేసు పెట్టాడు. ఎంత విచిత్రం ఆలోచించండి. చనిపోయినోడు బ్రతికున్నోడి మీద కేసు పెట్టాడు. ఆ కేసులు ఎవరు గెలిచారు తెలుసా? చనిపోయాడు గెలిచిండు. వినాలి ఈ మాటలు. ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికున్న వ్యక్తి మీద కేసు పెడితే ఆ కేసులో చనిపోయిన వాడు గెలిచాడు, కానీ బ్రతికున్నాడు ఓడిపోయాడు. అది స్టోరీ. ఇప్పుడు అర్థం చేసుకో, ఒక బ్రతికున్నోడు కేసు పెడితే ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది. చనిపోయిన వాడి కేసే గెలిచినప్పుడు బ్రతికున్న వాడి కేసు గెలవదా? ఖచ్చితంగా. ఇప్పుడు చదవండి, ఆదికాండము 4వ అధ్యాయము 8 నుండి 15 వచ్చిన శ్రద్ధగా వినాలి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే ఇలా ఆలోచించండి. హేబేలు చచ్చిపోయాడు, ఎమ్మటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి కయ్యూని ఇంటికి పోలీసులు వచ్చారు. అప్పటి వరకు రాలే. ఏంటే నా దగ్గరికి వచ్చారు, నేనేం తప్పు చేశాను అని ఆ పోలీసు వ్యక్తిని అడుగుతున్నాడు. ఎందుకు వచ్చావంటే, మా కంప్లైంట్ వచ్చింది అంటున్నాడు. ఏం కంప్లైంట్? ఇప్పుడు చూద్దాం కంప్లైంట్ ఏందో. 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఒక్క నిమిషం. అప్పుడు కయ్యూని ఏమంటే, మీరెవరు అసలుకి? ఎందుకు వచ్చాను అరెస్ట్ చేయడానికి? నేనే తప్పు చేశాను, నాకు మా తమ్ముడికి సంబంధం ఏంటి అంటే, కరెక్టే సార్ మీరు చెప్పేది, కానీ నీ మీద కేసు ఫైల్ అయినది. ఏం కేసు అంటే, హేబేలు రక్తము నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. అసలు బైబిల్ చదివే విధానం మనం చదవాలి, కానీ బైబిల్లో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే ఇక పాపం జోలికి వెళ్తామా? రూపస్ మరలా ఒక్కసారి చదువు 8 నుంచి. అంటే ఆ పిక్చర్ను అలా ఊహించాలి, దొంగ పోలీస్ టైపులో. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరునై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను.
ఆలోచించారా? అయితే ఈరోజు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు దీని ప్రకారము నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అంటే, మనం ఎవరినైతే బాధ పెడతామో వాళ్ళందరూ కూడా మన మీద, అంటే ఇట్లా మనం ఇది వేరుగా ఆలోచించకూడదు, అర్థం కావటం చెప్తున్నా. వాళ్ళందరూ కూడా మన మీద కేసు ఫైల్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, చచ్చిపోయినోడే కేసు పెట్టినప్పుడు బ్రతుకునోడు పెట్టడా? ఇదంతా ఏబేలు బ్రతికుండగా జరిగిందా, చచ్చిపోయిన తర్వాత జరిగిందా? చనిపోయిన తర్వాతనే. ఒక చనిపోయిన వాని మొరను దేవుడు విన్నప్పుడు బ్రతికున్న వాని మొరను దేవుడు ఎందుకు వినడు? ఒక చనిపోయిన వానికి న్యాయం తీర్చిన దేవుడు బ్రతికున్న వానికి ఎందుకు న్యాయం తీర్చడు? కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎంత మందిని బాధ పెట్టావో గుర్తుపెట్టుకో. వాళ్ళ బాధను దేవుడు చూశాడు, వాళ్ళ మొరను దేవుడు విన్నాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వారి బాధను బట్టి దేవుడు ఖచ్చితంగా, బాధ పెట్టిన మనకు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకటి ప్రతిఫలం ఇస్తాడు. అది మన మీదకి రాకుండానట్లు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, అయ్యా దయచేసి దయచేసి. ఒక మాట గుర్తొస్తుంది నాకు. యోబు స్నేహితులు దేవుని దగ్గరికి ప్రార్థన చేయటానికి వెళ్తే దేవుడు అంటుండి మీ ప్రార్థన విననుపోన్నాడు. ఎందుకంటే మీరు నా సేవకుడైన యోబును బాధ పెట్టారు. బా! ఆలోచించండి. యోబు స్నేహితులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే నా దగ్గర ప్రార్థనకు చేయొద్దు, మీరు ప్రార్థన చేస్తే నేను వినను. మరి ఏం చేయాలంటే ఆ మాట చదివి ముగిద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము. ఓకే ఓకే 7 నుండి చదువుదాం. చాలా జాగ్రత్త వినండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, చాలు చాలు. షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అది కాబట్టి యోబు శత్రుల విషయంలో ఎలా ఉన్నాడు? నిర్దోషిగా ఉన్నాడు. అందుకే ఆఖరికి యోబు స్నేహితులు శత్రులుగా ఉన్నప్పటికీ మరలా దేవుడు యోబు ప్రవర్తన చూసి ఏం చేశాడు? మిత్రులుగా చేశాడు. కాబట్టి ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాను, ఇంకా నువ్వు ఎవరైనా బాధ పెడుతున్నావా? ఇంకా నువ్వు ఎవరిని ఇబ్బంది పెడుతున్నావా? మాటల ద్వారా కావచ్చు, ఏ విషయంలోనైనా నిన్ను బట్టి ఎవరైనా బాధను అనుభవిస్తున్నారా? నిన్ను బట్టి ఎవరైనా ఏడుస్తున్నారా? నిన్ను బట్టి ఎవరైనా దుఃఖపడుతున్నారా? దయచేసి ఈరోజు స్టాప్ చేయి. వద్దు. నిన్ను బట్టి ఎవరు కన్నీరు కార్చకూడదు. ఎందుకంటే ఆ కన్నీరు దేవునికి మొరపెడుతుంది. నిన్ను బట్టి ఎవరు కూడా బాధపడకూడదు. వద్దు. ఇప్పటి వరకు బాధ పెట్టింది చాలు, ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టింది చాలు. ఇక ఎవరికి నువ్వు బాధను కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. బహుశా ఈ రోజు నువ్వు ఎందుకు మనశ్శాంతి లేవంటే
ఎందుకు ప్రశాంతంగా లేవంటే, బహుశా ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో వారు దేవుని దగ్గర మొరపెడుచున్నారు. దేవుని సన్నిధిలో అడుగుచున్నారు. అయ్యా పలానా వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు, పలానా వ్యక్తి మాటలతో చంపుతున్నాడయ్యా, పలానా వ్యక్తి నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడని వారి మొర దేవుని ఎందుకు వెళ్ళింది. కాబట్టి వద్దు, దయచేసి సమయంలో ఈరోజు మనుషులందరినీ ప్రేమిద్దాం, మనుషులందరినీ క్షమిద్దాం. అందుకే దేవుడు ఏమన్నా ఒకే ఒక ఆజ్ఞించాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిద్దాం. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, అందరిని ప్రేమిద్దాం. ఇంకా బైబిల్ ఒక మాట తెలుసా, మనకంటే ఇతరులు గొప్పగా ఎంచుకోవాలంట. అది మనకంటే ఎక్కువ ఇతరులు ప్రేమించాలంట. మనం ఎంతగైతే మనం విలువించుకుంటామో మనకంటే ఎక్కువ విలువనివ్వాలి. ఆ మనసు మనకు వచ్చునుగాక, ఆ మనసును దేవుడు మనకు దయచేయునుగాక. ఆ మనసు కలిగినప్పుడే నీ శత్రువులందరూ కూడా నీకు స్నేహితులై నీ యొద్దకు వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. ఆమేన్. నువ్వు మారకుండా దేవుడు నీ శత్రును మార్చడు. నీ శత్రును మార్చాలి అంటే ముందు నువ్వు మారాలి. మార్పు అనేది శత్రువులో కాదు, మనలో ప్రారంభం కావాలి. మన మార్పే మన శత్రుని మార్పు. ఆమేన్. ఆమేన్. అందరిని క్షమిద్దాం, అందరితో ప్రేమ కలిగి, అందరితో సమాధానం కలిగి ప్రశాంతంగా ఈ లోకం ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకో. ఎవరైనా ఒకరు చెప్పబడిన వాక్యం విధమై ప్రార్థన చేయండి. దయచేసి ఊరకు విడిచిపెట్టి ఈ మాటలు. ఈ రోజు నీకు ఈ మాటలు దేవుడు ఎందుకు తెలియజేస్తున్నట్టే, ఎవరో నీ గురించి మొర పెడుతున్నారు. ఆ మొరకు కావలసిన శిక్ష నీ మీదకి రాకుండా ఉండాలని బహుశా ఈ సందేశం ద్వారా ఇంకా బాధ పెట్టేవారిని బాధ పెట్టకుండా మానుకుంటే రాబోయే శిక్ష రాకుండా దేవుడు తప్పించాలని ప్రార్థన చేయడం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన ప్రభా, పరిశుద్ర యేసయ్యా నా తండ్రి, గొప్ప దేవ నాయన, రక్షకుడానికి స్తోత్రములు తండ్రి. ఇదే ఉదయ కాల సమయంలో నా తండ్రి మా టీంని అంతా దీవించి నా తండ్రి అయ్యా, ఎదుగో తండ్రి నాయన ఉదయ కాల ప్రార్థన చిన్న మందగా కూడినప్పుడు మా మధ్యలో మీరు సంచరించి మాటలు చెప్పినందుకే వందనాలు. దైవజనులు చక్కటి మాటలు అయ్యా. అవును తండ్రి, మేము ఎవరినైనా బాధ పెడుతున్నామేమో నా తండ్రి, ఎవరైనా శిక్షిస్తున్నామేమో తండ్రి, ఎవరైనా అపరాధంగా మాట్లాడుతున్నామో క్షమించండి ప్రభా. యేసయ్యానికి వందనాలు. ఆ మాటలు ఆ కట్టడలు మేము నడుచుకునేటకు సహాయం చేయండి ప్రభా. ఎదుగో దైవజనులు చెప్పిన మాటలు మా హృదయాలను ఫలించుటకు కృపణ దయచేయండి ప్రభా. ఈ మాటల ద్వారా అనేకులు మేము సాటించుటకు నీ కృపణ దయచేయండి ప్రభా. నీతిమంతులుగా మేము జీవించుటకు ఒకరు బాధ పెట్టకుండా నా తండ్రి, ఒకరు అన్యాయంగా తీర్చకుండా నా తండ్రి నాయన, ఒకరి ముందు నాయన అసహ్యంగా మాట్లాడకుండా మా నోటికి కావలించండి ప్రభా. మా నోటికి చిక్కం పెట్టండి ప్రభా. వెనుగలే మాటలు గ్రహించే మాటలు నాయన మీనిటే నా తండ్రి మీ మనసు గురించి కృపణ దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క విషయంలో కూడా నా తండ్రి దయచేయండి చెప్పిన మాటల విధానంగా మీరు నడుచుకునే కృపణ దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఇంకెన్నెన్నో మాకు బాధ విషయంలో నా తండ్రి కఠిన మాటలు హృదయంలో ఉన్నాయేమో నాయన తీసివేయండి ప్రభా. ఆయన ఎంతోమందికి మేము బాధ పెట్టి ఉన్నామో క్షమించండి ప్రభా. అన్ని మాటలు అన్నమేమో క్షమించండి ప్రభా. ఇదిగో చక్కటి మాటలు చక్కటి వర్తమానం ఆయన మాకు చెప్పిన విధానం బట్టి దైవజనుల కుటుంబాన్ని అయా సేవని సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా టీంని అంతటి దీవించి ఆశీర్వదించి ప్రభా. ఇదిగో ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతో చక్కటి మాటలు తృప్తి మాటలు మా హృదయాన్ని నెమ్మదైన మాటలు చెప్పి ఉన్నారయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా దైవజనునికి ఇంకా బహుబలంగా ఆశ్రదించి అభిషేకించి మీ శిరస్సును మరుపరుచుకుని నాయన తండ్రి, ఇంకా మాటలు ఇంకా మా జీవితం అంతా ముగింతంత వరకు ఈ మాటలు మేము వింటూనే ఉండాలి ప్రభా. నా తండ్రి మాటలు చక్కటి మాటల ద్వారా ప్రభా అనేకులు చాటించుటకు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా తండ్రి మేము చెప్పుటకు మాకు నేర్పండి ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ఇదిగో చేరిన టీం అంతా కూడా దీవించి పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి వారి సమస్యలు వారి అవసరం తక్కర తన్ని తీర్చండి నాయన. మళ్ళీ మేము ఉదయకాలం అంతా చేరేంత వరకు మా కాపుదలను గ్రహించి మమ్మల్ని కాపాడి నాయన రక్షించి ఆశీర్వదించి మళ్ళీ సకలంగా నా తండ్రి నాయన టైం ప్రకారంగా మేము నాయన టీంలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు
ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్యా. Praise God. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. Praise God. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్.